తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మాస్ మహారాజా రవితేజ వరుసబెట్టి చేస్తున్న క్రేజీ సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టువర్టుపురం దొంగగా పేరొందిన నాగేశ్వరరావు రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రూపొందడంతో దీని పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్, ప్రోమోలన్నీ అవుట్ స్టాండింగ్గా ఉండడం, వాటికి మంచి ఆదరణ రావడంతో ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దసరా రేసులో పోటీ గట్టిగా ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ మూవీ మీద హైప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో సెన్సార్ బృందం నుంచి వచ్చిన టాక్ ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. యూబైఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అవుట్ స్టాండింగ్గా ఉందని, రవితేజ తన విశ్వరూపం చూపించాడని టాక్ వినిపిస్తోంది. రవితేజ వింటేజ్ లుక్, అతని వింటేజ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, డైలాగులు, లవ్ స్టోరీ ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయని సమాచారం. మరీ ముఖ్యంగా ఇందులో యాక్షన్ సీన్లు వీర లెవెల్లో ఉన్నాయని, అందున ట్రైన్ ఎపిసోడ్స్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటాయని అంటున్నారు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయని, రవితేజ తన నట విశ్వరూపంతో ఈ సినిమాకు ప్రాణం పోశాడని చెప్తున్నారు. అయితే ఈ సినిమా రన్ టైమే కొంచెం ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది. 3 గంటల పైనే రన్ టైం ఉండడంతో ఈ సినిమా సాగదీసినట్టుగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సెన్సార్ టాక్. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏమిటంటే, స్టువర్టుపురానికి చెందిన నాగేశ్వరరావు దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తుంటాడు. అతనికి డబ్బు మరియు అమ్మాయిలంటే మహాపిచ్చి. అయితే లోకల్లో ఉన్న ఒక గ్యాంగ్తో నాగేశ్వరరావుకి గొడవలు మొదలవుతాయి. దాంతో అతని జీవితం తలక్రిందులు అవుతుంది. ఆ తర్వాత చోటు చేసుకునే కొన్ని పరిణామాల నేపథ్యంలో అతడు టైగర్ నాగేశ్వరరావుగా అవతారం ఎత్తుతాడు. ఈసారి అతడు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ బడాబాబులకు పెద్ద తలనొప్పిగా మారుతాడు. అప్పుడే అతన్ని పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని రంగంలోకి దింపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, టైగర్ మరియు ఆ పోలీస్ ఆఫీసర్ మధ్య క్యాట్ అండ్ మౌస్ కథ ఎలా సాగింది, చివరికి ఏమవుతుంది అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది. ఇక అనాలిసిస్లోకి వెళ్తే, ఇది స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన సినిమా అని అందరికీ తెలుసు. ఆ రియల్ స్టోరీకి కమర్షియల్ అంశాలన్నీ జోడించి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కొత్త డైరెక్టర్ వంశీ తనదైన ప్రయత్నం చేశాడు. మొదట్లో ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఆ తరువాత పేస్ అనేది కొంచెం నెమ్మదిస్తుంది. రవితేజ తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టినప్పటికీ ఫస్ట్ హాఫ్లో సినిమా నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ అవతారం ఎత్తాక ఈ సినిమా ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి ఈ టైగర్ ఒకటే పరుగులు తీస్తాడు. మలుపులు, వీరోచితమైన యాక్షన్ సీన్లతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. ఒకవైపు టైగర్ని పట్టుకోవడానికి ఆఫీసర్లు ప్లాన్లు వేస్తే, అందుకు పై ఎత్తులు వేస్తూ టైగర్ ఇచ్చే ఝలకులు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ట్రైన్ ఎపిసోడ్స్కి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అదిరిపోయింది. చివరి వరకు సాగే సినిమా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉర్రూతలుగించడంతో పాటు మనసుల్ని కదిలించేస్తుంది. ప్రేక్షకులందరూ ఇట్టే ఫిదా అయిపోతారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ సోగా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని సెన్సార్ టాక్గా వినిపిస్తోంది. మరి ఈ టాక్కి తగినట్టుగానే టైగర్ అదరగొట్టేస్తాడా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. iPad.